తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు నది జలాల పంపిణీ అంశం మరోసారి రాజకీయ దుమారం చెబుతోంది. ఈ కీలక విషయాలపై మాజీ మంత్రి హరీష్ రావుతో బహిరంగ చర్చకు సిద్ధం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసుడు శ్రవణ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు. సాగునీటి రంగంలో నెలకొన్న సమస్యలు, నది జలాల వినియోగంపై మాజీ మంత్రి హరీష్ రావుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించాలని డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన ఎంపీల సమావేశంలో తమ పార్టీ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర లేవనెత్తిన అంశాలకే ముఖ్యమంత్రి సరిగ్గా సమాధానం చెప్పలేకపోయారని, అలాంటిది ఉద్యమ నేత కేసీఆర్ అనుభవజ్ఞుడైన హరీష్ రావులను ఎలా ఎదుర్కోగలరని ఆయన ప్రశ్నించారు. పాలిటిక్స్ శాపంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మారిండ్రు అని చెప్పని ఈ సందర్భంగా మేము భావిస్తా ఉన్నాం. గోదావరి నదీ జలాలకు సంబంధించిన అంశం పైన మాట్లాడుతూ చిట్ చాట్ చేస్తూ ఎవరి అవసరం వాళ్ళది. మోడీకి చంద్రబాబు అవసరం, బాబుకు గోదావరి ముఖ్యం, రేవంత్ రెడ్డికేమో వాళ్ళిద్దరి యొక్క ప్రాపకం ముఖ్యం. ఇవాళ మోడీకి చంద్రబాబు అవసరమైతాడు, చంద్రబాబుకు గోదావరి ముఖ్యమైతుంది, రేవంత్ రెడ్డికి మాత్రం వాళ్ళ ఇద్దరి ప్రాపకం ముఖ్యం అన్నట్టుగా వ్యవహరిస్తూ ఇవాళ మోడీని నొప్పియద్దు, చంద్రబాబును మెప్పియాల అన్నట్టుగా వ్యవహరిస్తూ ఇవాళ తెలంగాణ ప్రజల నోళ్లలో ముఖ్యంగా గోదావరి కృష్ణా జలాల్లో రావాల్సినట్టుగా వాటాను రాబట్టలేక ఒక చేతగానోడి లెక్క ఇవాళ తెలంగాణ పాలిటీ శాపంగా రేవంత్ రెడ్డి గారు మారినరు. ఎవరన్నా బాధ్యత ఉన్నటువంటి ఒక మంత్రి ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నాడు, మోడీ అవసరం గురించి నీకెందుకయా, చంద్రబాబు నాయుడు అవసరం గురించి నీకెందుకయా, ఒక ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ ప్రజలకు ఏం కావాలో అది మాట్లాడమంటే అది మాట్లాడకుండా మోడీకి అది కావాలా. యనుమల రేవంత్